వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేఫ్ మూవ్ బై శ్రీకాంత్. నాకు ఈరోజు చాలా లోపల బాధగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ సొసైటీ అనేది ఇక్కడ ఎంత ఇదిగా మారిపోతుందంటే అదిగా మారిపోతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చాలా దారుణంగా తయారవుతున్నారు. ఇప్పుడు ఏం తెలియని పిల్లలు కూడా, వాళ్ళకి ఏం తెలియదు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు నేను కొన్ని చూశాను, న్యూస్లు విన్నాను, కళ్ళారా చూశాను. వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం, సిగరెట్ తాగడం, సో ఇలాంటివి చేయడం జరుగుతుంది. సో వానికి ఏం తెలియని ఏజ్లోనే ఇవన్నీ చేస్తున్నాడు. రేపు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాడి లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. ఐ మీన్ అది ఉంటాడో పోతాడో కూడా తెలియదు, ఎందుకంటే బాడీలో నా అన్ని పార్ట్లను చుచ్చిపడిపోతాయి. సో ఇలా జరుగుతుంది. దీన్ని ఎలా అయినా ఆపాలి. ఇప్పుడు కొన్ని రోజుల ముందు అయితే పెద్దవాళ్ళు వ్యసనంగా ఉండే అని అంటారు. ఇప్పుడు చిన్నపిల్లల పైన జరుగుతుంది. సో దీనికి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళకి మంచి చెడ్డలు చెప్పండి. పిల్లలకి ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే కరెక్ట్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం అది తెలియజేస్తే వాళ్ళ బ్రెయిన్లో కొంచెం ఫిక్స్ అయి ఉంటుంది. లేదనుకో వాడు తర్వాత అరే నన్ను ఎవరు ఏమంటలేరు కదా అని చెప్పి వాడు వేరే అతిమీరిపోతారు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు నార్మల్గా స్కూల్కి వెళ్తారు పిల్లలు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు స్కూల్లో ఏం చేస్తున్నారు అంటే స్కూల్ మార్కి టీచర్లు చార్లు వాళ్ళందరూ బాగానే ఉంటారు, బాగానే చూసుకుంటారు. కానీ స్కూల్ అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు కదా వాడు, ఇంటి దగ్గర నుంచి వాడు ఏం చేస్తున్నాడు, వాడి యాక్టివిటీ ఏంది, వాడు ఎక్కడికి పోతున్నాడు అనే దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. చూడండి, పేరెంట్స్ అయినా కూడా వాడు ఒక డే వానితో స్పెండ్ చేసి అడగండి. అరే ఏంది ఈరోజు ఏం జరిగిందన్నా, ఏం సంగతి అని చెప్పి మీరు అడిగి వాడిని తెలుసుకోండి. తెలుసుకోకపోతే రోజుకి వాడు వన్ లైఫ్లో వాడిని కొత్త మిరాకిల్స్ అవుతాయి. అంటే మీరు ఫేస్ చేస్తారు. అంటే నా కొడుకు మంచిగానే ఉన్నాడు కదా అనుకుంటా, కానీ బయటకు వచ్చిన తర్వాత వాడు ఏమేమి చేస్తుండే పని తెలియదు కదా. సో అది ఈరోజు కొన్ని సంఘటనలు కొంచెం బాధగా అనిపించింది నాకు. అరే ఏంది ఇది రెండు అంటే ఇంతవరకు ఇప్పుడు ఇట్లుండే. ఇప్పుడు మన చిన్నపిల్లలకు కూడా ఇలా జరగడం అనేది వానికి అన్యపుణ్యం తెలియదు. వానికి ఏం తెలుసు, వానికి ఎగ్జైట్మెంట్ తోటి ఆడు ముందుకు పోతాడు, కానీ తర్వాత దాని లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అని చెప్పి వాడు అనుకోడు కదా. సో దీనికి ఎట్లయినా పేరెంట్స్ కొంచెం దయచేసి పిల్లలకి మీరు కొంచెం వాళ్ళకి తెలియజేయండి. అరే నాన్న ఇది మంచి, ఇది చెడ్డ. కొట్టడం తిట్టడం వల్ల అదైతే ఏం రాదు. వానికి కొంచెం కూర్చుని రోజు కొంచెం గంటనన్నా టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేసి అడగండి నాన్న ఏంది అని చెప్పి. సో వానితో కొంచెం కలిసిపోయినట్టున్నా వాడికి కొంచెం బయట ఉన్న ఆ నేచర్ కొంచెం దూరంగానే ఉంటాడు. పేరెంట్స్ అన్న వాళ్ళకి తెలుస్తుంది, అరే అమ్మ నాన్న ఉన్నారా చెప్పుకోవచ్చు ఏదైనా జరిగినా అని చెప్పి. సో ఇది మీరు కొంచెం మీ మనసులో పెట్టుకొని చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది మాటలు అంటే నా లోపల నుంచి వచ్చినాయి. ఏదో నేను బయటకి అంటే ఇట్లా ఉందని చెప్పడానికి కానీ నా లోపల బాధగా అనిపించింది కాబట్టి ఆ బాధతోటి వీడియో చేయడం జరుగుతుంది. సో దీన్ని మీరు కొంచెం సీరియస్గా తీసుకొని అందరూ ఒక్కరిద్దరని కాదు, అందరు దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మనం దీన్ని తీసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ ఉండదు కదా. వాడు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చే వరకే వాడు చచ్చిపోతాడు. సో వీటన్నిటికీ దూరంగా ఉంచి కొంచెం మన యాక్టివిటీలో పెట్టండి. ఏదైనా ఉంటే గేమ్స్ కానీ ఏదైనా యాక్టివిటీలో పెట్టి వాడిని ముందుకు తీసుకెళ్తుంటే వాడు మన లైఫ్లో ఏం చేయాలో వాడిని గోల్ ఎంచుకుంటాడు. ఇవన్నీ లేకపోతే వాడు ఏం తయారవుతాడో ఎలా తయారవుతాడో తెలియదు. సో మీరు కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి పేరెంట్స్. దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏడున్నారు కొంచెం కనిపెట్టుకొని ఉండండి. ఈవెన్ మొబైల్ ఇచ్చినా కూడా మొబైల్ ఫోన్ ఆడు ఏం యూజ్ చేస్తుండో, ఏం ఆడుతుండో అని కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఎంకరేజ్ సపోర్ట్ చేస్తే ఇంకా దీన్ని మనం ముందుకు వెళ్తాము. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఇంకా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మనం కొత్త కంటెంట్ తోటి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇప్పుడు అనుకుంటున్నాను ఇంకో కొత్త వీడియోలో నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా నేను ఏం చేయబోతున్నాను అని. ఇది అంటే ఇప్పుడు చేసే వీడియోస్ ఏందని అంటే మనం ఉన్నామని తెలియజేయడానికి అంతే. తర్వాత మన ఒరిజినల్ కంటెంట్ తోటి ముందుకు వస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా మనం చాలామందికి మనం తెలియజేస్తాం, ఇంకా చాలామందిని మార్చగలుగుతాం. అంటే నాట్ ఓన్లీ దిస్, అన్ని విధాలుగా ఇప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా
ఇప్పుడు యూత్ అయినా సో వాళ్ళకి మనం సహాయపూర్వకంగా ఉంటాం. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సరే చలో ఉంటాను ఇక, బాయ్.